హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట పల్లీ చాట్. పగలు ఎండలు మండిపోతున్నాయి, సాయంత్రానికి ఏదో ఒకటి తినాలి అంటే ఆయిల్ ఫుడ్ తినలేము. బజ్జీలు లాంటివి కూడా ఈ ఎండలకు మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. చల్లగా సాయంత్రం పూట గాలి మొదలైన తర్వాత ఇలా పల్లీ చాట్ పుల్లపుల్లగా కారం కారంగా ఉప్పుగా చేసుకొని తిన్నామంటే ఆ రుచే వేరుగా ఉంటుంది. అంతేకాదు, నైట్కి డిన్నర్ చేయకుండా ఇలా పల్లీ చాట్ తినేసి కూడా ఉండిపోవచ్చు. ఇంక ఇప్పుడు ఈ పల్లీ చాట్ నేను ఎలా చేస్తానో చూపిస్తాను. మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంక ఇక్కడ నేను శనగిత్తనాలు తీసుకున్నాను. ఈ శనగిత్తనాలు నేను పచ్చి శనక్కాయలు ఉంటాయి కదా, మనకు అమ్ముతారు బజార్లలో, అలా పచ్చి శనక్కాయల నుంచి తీసుకున్నాను. ఈ శనగిత్తనాలు అయితే మనకి 1 గంట సేపు నానబెట్టుకుంటేనే చక్కగా త్వరగా నానిపోతాయి. ఇక్కడ నేను 1 కప్పు చూపిస్తున్నాను చూడండి. ఈ కప్పుతో 1 కప్పున్నర శనగిత్తనాలు తీసుకున్నాను. వీటిని మనం శనక్కాయలు కొట్టి తీసుకున్నాం కాబట్టి ఒకసారి కడిగేసి 1 గంట సేపు నానబెట్టేసి ఉంచాను. ఇప్పుడు ఈ శనగిత్తనాల్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందాం. శనగిత్తనాలు మునిగే వరకు వాటర్ వేసుకోండి. మనం ఇలా పచ్చి శనగిత్తనాలు తీసుకొని ఉడికించుకోవటం వల్ల చాలా త్వరగా ఉడికిపోతాయి. మీరు కావాలంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. ఇక్కడ చూడండి శనగిత్తనాలు ఎంత బాగా ఉడికిపోయాయో. ఇంక ఇప్పుడు ఈ వాటర్ అంతా అయిపోయే వరకు ఉడికించుకుంటే మనకు కరెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంక వాటర్ దాదాపుగా అయిపోయాయి కదా, కొంచెమే ఉన్నాయి. ఇంక ఇలా ఉన్నా పర్వాలేదు, వడకట్టేసుకుందాం. మీరు కుక్కర్లో అయితే ఇలా పచ్చి శనగిత్తనాలు తీసుకుంటే మాత్రం 1 విజిల్ రాగానే స్టవ్ ఆపేసేయండి, లేకపోతే చిదురు అయిపోతాయి. ఒకవేళ మీకు పచ్చి శనక్కాయలు దొరకకపోతే కనుక మనం పల్లీ చట్నీ కదా ఇంట్లో వాడుకోవటానికి ఉంటాయి కదా పల్లీలు, అలాంటి పల్లీలైనా సరే ఒక 3 గంటల ముందుగా నానబెట్టుకోండి. కాకపోతే ఇంక ఇప్పుడు మనం వడకట్టేసుకున్న పల్లీలని ఒక పళ్ళెంలో వేసేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరిగి వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి. ఒక పెద్ద టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా ఇందులో 1 కీర దోసకాయని తీసుకొని, ఈ కాయని చూసారు కదా, ఇందులో సగం వేసాను నేను, చెక్కు తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగి కడిగిన కొత్తిమీర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. మీకు ఇష్టమైతే 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ గరం మసాలా వేయలేదు. నేను ఇక్కడ వేసిన వాటిలో మీకు నచ్చంది ఏదైనా ఉంటే వదిలేసేయండి. ఇంక ఇక్కడ ఒక నిమ్మకాయ రసం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చేత్తో ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని ఒకసారి ఉప్పులు కారాలు చూసుకోండి. కరెక్ట్గా సరిపోతే ఏం లేదు, ఏమైనా తక్కువ అయితే వేసుకోండి. ఇలా మనం పచ్చి శనక్కాయలు తీసుకొని ఆ కాయలు కొట్టుకొని ఆ శనగిత్తనాలు కనుక ఇలా ఉడకబెట్టి పల్లీ చాట్ చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. పచ్చిశనక్కాయల్లో కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నా, అలాగే మనకు అవకాశం ఉంటే నిప్పుల్లో వేసి కాల్చుకున్నా ఎంత బాగుంటాయి చెప్పండి. అంతే, ఎంతో టేస్టీగా పల్లీ చాట్ రెడీ అయిపోయింది. ఈ పల్లీ చాట్ తిన్న తర్వాత మనకు కడుపులో హెవీగా కూడా అనిపించదు, చాలా తేలిగ్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.